మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ ఆలోచనలు, మహోన్నతమైన నీ సంకల్పం, అపారమైన నీ ప్రణాళికలో మా అందరి గురించి ఆలోచించుకొని ఆ సంకల్పంలో భాగంగానే మాకు ఈ బ్రతుకులు జీవితాలను ప్రసాదించి భూమి మీద ఈ చిన్న బ్రతుకులో నిన్ను మహిమపరిచి ఒక మహోన్నతమైన బ్రతుకు, ఒక మహాజీవితాన్ని సంపాదించుకోవాలన్న విచిత్రమైన ఆలోచనలతో ఈ మానవ జన్మను మాకు ప్రసాదించి ఆ జన్మలో నీ కళలను నీ సంతోషాలను పండించి తిరిగి నా పిల్లలుగా నా యొద్దకు చేరుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న మా తండ్రి, అదే క్రమంలో అదే భాగంగా మరొకసారి నీ పాద సన్నిధికి మరొక సదస్సు లేదా కోడిక ద్వారా చేరుకున్నాం. చేరి వచ్చిన నీ ప్రియులు నీ పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటకు కృప చేయండి. కేవలం వినడమే ఆలోచనలుగా కాక అనుసరించి దాని ప్రకారంగా బ్రతుకుటలో కృప చేయమని వేడుతూ ఈ సమయంలో విలువైన నీ మాటలను మాట్లాడబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా నన్ను సురక్షితంగా నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ ఆదివారంలోకి ఈ రీతిగా ఆయన సంకల్పాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులో పండించే దిశ వైపుగా మనలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకునే విధంగా మనకు మరొక అపురూపమైన అవకాశం మన కన్న తండ్రి మనకు దయచేశాడు. ఇట్టి అవకాశం, ఇట్టి ధన్యత పొందుకోలేని, అనుభవించలేని, అందుకోలేని వాళ్ళు ఎంతోమంది ఈ లోకాన్ని ఖాళీ చేసిన వాళ్ళు లేకపోలేదు. మళ్ళీ మనకు ఈ కృప, ఈ అవకాశం దక్కడం వెనకాల ఒక మహాభాగ్యంగా మనం భావిస్తూ మళ్ళీ ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో, మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, మనలో ఏ లోటు ఉందో ఆ లోటును సరిచేసుకొని ఒక గొప్ప భాగ్యాన్ని మళ్ళీ మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి దిశ వైపుగా మన బ్రతుకులను నడిపించుకునే క్రమంలో ముందుకు సాగాలని మరీ కోరుతూ, హెచ్చరిస్తూ, మరి ఈరోజు కూడా ఒక విలువైన, ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకుందాం. రహస్యమందు చూచుచున్న దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, పరలోకపు తండ్రి ఈ ప్రపంచ మానవాళి ఆలోచించుకుంటున్నట్లుగా ఆ దేవదేవుడు కంటికి కనిపించనివాడు, అదృశ్యుడుగా ఉన్నవాడు, కంటికి కనిపించడు. అలానే ప్రపంచం అదృశ్యుడుగా ఉన్నాడు. దేవుడు ఉంటే ఏది, మరి ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, నా ప్రతిక్రియలకు, నా ప్రతి ఆలోచనలకు నేను చెడుగా బ్రతుకుతున్నా, మంచిగా బ్రతుకుతున్నా, లేక ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను
పట్టించుకోవట్లేదు, చూడట్లేదు అనే ఒక భావనతో ప్రపంచం ఉండిపోయింది. ఎందుకంటే ఆయన కంటికి కనిపించాలి, ఎవరికి కూడా కనిపించాడు, అదృశ్యుడుగా ఉన్నాడు. ఏదైనా చేసేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా జీవించవచ్చు. ఎందుకంటే దేవుడు అదృశ్యుడు, కనిపించిన దేవుడు, చూడడు. ఆయన అసలు కనిపించట్లేదు. కనిపించని దేవుడు నేను చేసేవి ఏం చూస్తాడు? మనుషులంగా ఒక వ్యక్తి మనకు కనబడతలేడంటే, ఒక వ్యక్తి మన కంటికి కనిపించట్లేదంటే అతడు కనబడతలేడు కాబట్టి మనను చూడనట్లే. అంతేనా? కనబడట్లేదంటే మనం ఏం చేస్తున్నది? చూడనట్లే, ఏం పట్టించుకోడు. చూస్తే కదా చూడాలంటే కనబడాలి, కనబడితే కదా చూడడానికి అనే ఒక భ్రమలో ప్రపంచం ఉండిపోయింది. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క లక్షణాలు, ఆ దేవుడు అదృశ్యుడే. ఆయననే చెప్తున్నాడు, నేను అదృశ్యుడ దేవుడను, కంటికి కనిపించేవాడిని కాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, ఆయన అదృశ్యుడే, కంటికి కనిపించడు, కానీ ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నాయి గనక నిరత్తరులై ఉన్నారు. ఆయనకు కనబడకపోయిన 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి దేవత్వము, రెండోది నిత్యశక్తి. నిత్యశక్తి, దేవత్వము, ఈ 2 లక్షణాలు దేవుడివి. ఈ 2 లక్షణాలు ప్రకృతిని పరిశీలిస్తే, ప్రకృతిని మనం చూడగలిగితే, ఆ అదృశ్యుడి లక్షణాలు ఇవి కనబడతాయి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేయడం జరిగింది. అనేక లక్షణాలు మనకు కనబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా పోల్చుతూ దేవుడు ఎలాంటి వాడో అనే విషయాన్ని కూడా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, ప్రియులరా, ఆయన అదృశ్య దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పోల్చుతూ, ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుని అండర్లైన్ చేసుకోవాలి. అదృశ్య దేవుడు. దేవుడు ఎవరు? అదృశ్యుడు, కంటికి కనిపించడు. కంటికి కనిపించినంత మాత్రాన దేవుడు చూడడు అనుకోవడం అవివేకమైన ఆలోచన. దేవుడు మహాశక్తివంతుడు, మహోన్నతుడు. ఎంత ఉన్నతమైన వాడో, ఎంత ఉన్నతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో ఆయన గురించి మనం ఈరోజు ధ్యానిస్తే, మనుషులంగా మన ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మన బ్రతుకును పరిశుద్ధంగా పవిత్రంగా నడిపించుకునే అతి ప్రాముఖ్యమైన ఆలోచనలోనికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. ఒక మహోన్నతమైన శక్తి చూస్తూనే ఉన్నాడన్న సంగతి ప్రపంచ మానవాళి ఆలోచించుకుంటే, ప్రపంచంలో నేరాలు ఘోరాలు, ఏ మనిషి తప్పు చేయడానికి, ఏ మనిషి తప్పిదాలలో వెళ్ళడానికి, ఏ మనిషి పొరపాటు చేయడానికి, ఏ మనిషి పాపము కూపంలో లేదా పాపములో మనిషి బ్రతుకు వెళ్ళడానికి, పాపము చేయడానికి, ఈ ఘోర కలి జరగడానికి ఆస్కారం ఉండేది కాకుండే.
అదృశ్యుడైన దేవుడు చూచేవాడు, చూడగలిగిన సమర్థుడు, చూస్తున్నవాడు అన్న సంగతి తెలిసిన నాడు ప్రపంచం ఉన్నతంగా ఆలోచించుకునేది, ఉన్నతంగా బ్రతికే అవకాశం ఉండే. కానీ ఆయన గురించి చెప్పేవాళ్ళు, ఆయన గురించి తెలియజేసేవాళ్ళు ఎవరు లేరండి, ఒక క్రైస్తవుడు తప్ప. ఆ క్రైస్తవుడు కూడా అదృశ్య దేవుడు, చూస్తున్న దేవుడు అన్న సంగతి మర్చిపోయి ఈరోజు ఎన్నో వెర్రి వేషాలు వేస్తున్నాడు ఈరోజు. కానీ దీనికి తగిన మూల్యం ఒకరోజు నువ్వు చెల్లించవలసింది. ఆ రోజు సిగ్గుపడవలసిన పరిస్థితి, తల దించుకోవలసిన పరిస్థితి. ఇంత ఘోరమైన పనులు, ఇంత అసహ్యకరమైన పనులు చేసింది నేనా అనే ఆలోచనలతో అందరి ముందు తల దించుకొని ఆ తల ఎక్కడో పెట్టుకుంటావు. ఆ రోజు ఆ దేవుడి గురించి నీకు అర్థమైతే, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు నీకు తెలుస్తాయి. ప్రేమైన దేవుని వారలరా, ఒక మాట మీకు ఈ సందర్భంగా చూపించాలనుకుంటున్నాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూడగలిగితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు ఆయన దృష్టికి ఎవరు? ఆ అదృశ్యుడైన దేవుని దృష్టికి దేవుని చూపుకు కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవదేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా, చాలా తేటగా ఉంది నాన్న. ఒకవైపే చూస్తున్నావు, దేవుడు అదృశ్యుడు, కంటికి కనిపించడు, నన్నేం పట్టించుకోడు, నేనేం చేసినా అడగడు. ఈరోజు కళ్ళు మూసి లేదా చట్టాన్ని తప్పించుకొని తిరగవచ్చు. నువ్వు చేసే పనులు ఎవరు చూడట్లేదు, ఎవరికి దొరకకుండా నేను రహస్యంగా చేస్తున్నానని చాలా రకాలుగా ఈరోజు నువ్వెన్నో నేరాలు చేస్తూ తప్పించుకొని చట్టానికి దొరకకుండా తిరిగి వచ్చేమో. కానీ దేవుని దృష్టికి ఏదియు ఏమండి కనబడని సృష్టం అంటూ ఏదీ లేదు. ఒకరోజు వీటన్నిటికీ లెక్క చెప్పవలసిన అవసరత ఉంది అంటున్నాడు దేవుడు. బైబిల్లో దేవుని యొక్క ఉద్దేశాలను మనం చూడగలిగితే ప్రియులరా, భక్తుడు మాట్లాడుతున్న మాటలను మనం చూడగలిగితే మతిపోతుంది. ఏంటి ఇంత అద్భుతమైన ఆలోచన? భక్తులు అందుకే దేవుని కోసం అంత ఉన్నతంగా బ్రతికారండి. అదృశ్యుడుగా ఉన్న దేవదేవుడు మమ్మలను చూస్తున్నాడు, మమ్మల్ని కనిపెడుతున్నాడు. ఆయన కండ్ల ముందు, ఆయన పాదాల ముందు నడుస్తున్నట్లుగా, ఆయన వీళ్ళను చూస్తున్నట్లుగానే బ్రతికారు. బ్రతుకులను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకునే ప్రయత్నంలో చాలా జాగ్రత్త పడ్డారండి. చాలా జాగ్రత్త పడ్డారు. ఆ మాటను మనం ఇప్పుడు చూడగలిగితే కీర్తనలు 139 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. కీర్తనలు 139 7వ వచనం, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. మనిషి తప్పు చేసే మనిషి ఈ ప్రపంచంలో ఎవడైనా దేవుని కన్నుగప్పి దేవుని చూపును తప్పించుకొని ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు,
నేను పాతాళమందు పడుకొనిదను, నువ్వు అక్కడ ఉన్నావు. నేను ఏకువన రెక్కలు కట్టుకొని సముద్రము దిగంతములలోనికి వెళ్ళిపోయినను, నివసించునను, అక్కడ కూడా నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల. ఏమండి, మనకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొనిన ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగుయు నీకు ఏకరీతిగా ఉన్నాయి. మనకు చీకటి, దేవుడికి పిట్ట మధ్యాహ్నం. ఎవరు చూడట్లేదు. ఏమండి, రహస్య కార్యక్రమాలు చేసేవి ఎప్పుడండి? ఎక్కువ ఘోరాలు చేసేవి, ఎక్కువ నేరాలు చేసే సమయం రాత్రి టైం అండి. ఎక్కువగా రాత్రి టైంలో ఎవరు ఆ మధ్యరాత్రిలో నిర్మానుష్యంగా ఉండే పరిస్థితి కాబట్టి ఆ టైంలో మనిషి ఏదైనా చేయడానికి పూనుకుంటాడు. రాత్రి అయినా నీ దృష్టిలో అది వెలుగుగానే ఉందంటండి దేవుడికి. చూసారా, ఎక్కడ చేసే అవకాశం ఉంది నీకు, ఎక్కడ చేసి నువ్వు తప్పించుకునే అవకాశం ఉంది. మనుషులమైన మనం ఎలాంటి వాళ్ళం అంటే ప్రియులరా, మనుషులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా బుద్ధిమంతులుగా ప్రవర్తిస్తామండి. మనుషులు ఎవరు లేకపోతే ఏవైనా చేయడానికి పనుకుంటాం. ఎటువంటి పరిస్థితిలోనికైనా, ఎటువంటి ఆలోచనలోనికైనా వెళ్ళే అవకాశం ఉంది రాత్రి టైంలో. మనం ఎవరు లేకపోతే, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక చర్చిలో ఉన్నప్పుడు ఉన్నంత బుద్ధిగా బయట మనం ఉండలేమండి. ఎందుకు ఉండలేము? ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనే ఒక భావనలో మనం ఉండే అవకాశం ఉంది. కానీ ప్రేమైన దేవుని వారలారా, దేవుడికి చీకటి రాత్రి ఇవన్నీ ఏమీ ఆయనకు పట్టింపు ఉండవండి. అంతా ఒకటే అండి, తేటగా ఉంటుంది ఆయనకంతా. ఆయనకు రాత్రి ఏంటి పగలేంటండి? ఆ మహాశక్తికి రాత్రి పగలు అనేది మనకు. నువ్వు ఏ టైంలో ఏ సమయంలో ఏది చేసినా స్పష్టంగా చూచే దేవుడు, ఆయనకు స్పష్టంగా కనిపించేది ఆయన చేతులకు, ఆయన యొక్క న్యాయపీఠం ఎదుట ఒకరోజు ప్రత్యక్షం కావలసిన అవసరత ఉంది మన మీద, మన బ్రతుకులో. 10 మందిలో ఉన్నంత భక్తిగా లేదా ప్రవర్తన ఒక్కడు ఉన్నప్పుడుగా ఉండలేవు. నీ బుర్రలో ఆలోచనలు కానీ, నువ్వు చేసే ఆలోచనలు కానీ ఇవన్నీ ఎవరు చూడట్లేదు, మనిషి పట్టించుకోవట్లేదు. మనిషి చూస్తూ ఉంటే ఏదన్నా మనం చేయకుండా ఉండగలుగుతాం. కానీ ఒక మహోన్నతమైన శక్తి నిఘా అనేది నీ ఎంబడే నిన్ను చూస్తుందన్న సంగతి మనిషికి అర్థమైతే ఏ తప్పు ఏ పాపం చేయడానికి మనిషి పూనుకోడండి, చేసే అవకాశం లేదు. కానీ మనిషి ఈరోజు దేవుడు చూడట్లేదు, దేవుడికి కనిపించట్లేదు, రాత్రి కదా ఈ టైంలో దేవుడు చూస్తాడని నువ్వు అనుకోవచ్చు. నువ్వు దుప్పటి కప్పుకొని నువ్వు ఎన్నో ప్రయోగాలు సెల్లుతో దేనితో చేసినా నీ తల్లిదండ్రులు నీ అన్నదమ్ములు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడికి ఏది మరుగులేదండి. నీవు ఏం వేషాలు ఇస్తున్నావో, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉండవో, ఎటువంటి ఆలోచనలతో నువ్వు పడుకుంటున్నావో వాటన్నిటిని కూడా పసిగట్టేవాడు నీ హృదయ ఆలోచనలను, నీ నోటిలో, నీ యొక్క మనసులో, నీ ఆలోచనలో పుట్టకముందే పసిగట్టే మహోన్నతమైన శక్తి ఆ దేవదేవుడు. నువ్వు ఏం చెప్పబోతావో, ఒక నిమిషానికి ముందు ఏం మాట్లాడబోతావో నీ నోటిలో నుంచి బయటికి రాకముందే నీ గురించి చెప్పగలవాడు
ఆ దేవదేవుడు. అది ప్రారంభంలో 139 ప్రారంభంలోనే ఉంటుంది. అంత గొప్పవాడంటే దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక స్త్రీ దేవుడు గురించి ఏం మాట్లాడుతుందో ఒక మాట మనం చూడగలిగితే, ఆగర్ శారమ్మకు పిల్లలు కానప్పుడు ఆగర్ను తన భర్తకు రెండో పెళ్లిగా చేసి ఆగర్ను ఇస్తుంది కదా. ఆ ఆగరు ఆ దేవుడికి ఏమని పేరు పెట్టిందో, ఏమని సంబోధిస్తుందో ఆ మహాదేవుడిని మనం చూడగలిగితే, ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏం మాట? చూచుచున్న దేవుడవు. ప్రియులారా, ఎంత అద్భుతమైన మాట వాడిని చూడండి. ఎటువంటి పదప్రయోగం చేసింది. 16:13లో అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిన. ఎలా అనగా, నన్ను చూచినవాని నేను ఎక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఎంత అద్భుతమైన పేరండి, చూచుచున్న దేవుడు. ఎవరంట దేవుడు? చూచుచున్న దేవుడు. నువ్వు చూడట్లేదని నీవు అనుకుంటున్నావు. ఏంటంటే ఈ అద్భుతమైన ఈ మాటలు, అద్భుతమైన ఈ ఆలోచనలు. ఈ చూచుచున్న దేవుడికి ఒకరోజు మనం చేసే ప్రతిదీ, మనం చేసే ప్రతి పని, మనం చేసే ప్రతి ఆలోచనలు, మనం చేసే ప్రతి క్రియలు, ఈ లోకంలో ఎలా బ్రతికాము, ఇప్పటి వరకు ఎలా జీవించాము, ఒకసారి నీ ఆత్మీయ స్థితిని వెనక్కి వెళ్ళి చూసుకో. ఎలా బ్రతికావు, ఎలాంటి ఆలోచనలు కలిగి నడుచుకునగలిగావు, ఎలాంటి ప్రవర్తన కలిగి నడుచుకునగలిగావు. ఒక మొబైల్ ఫోన్లోన ఒక మాటల ద్వారా ఒక వ్యక్తితో సంభాషిస్తున్న విషయాల్లోన భార్యను భర్త మోసం చేస్తుంటాడు, భర్త భార్యను మోసం చేస్తుంటుంది. ఎన్నో రకాలుగా ఒకరికొకరు మోసం చేసుకుంటున్న పరిస్థితులు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్న పరిస్థితులు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ చెప్పుకుంటుంటారు. నేనున్నాను, నా గురించి మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు, నేను చూడను కదా. కానీ నా గురించి ఏమంటున్నా, నా గురించి మీరు ఏం మాట్లాడుకుంటున్నా, ఎటువంటి అభియోగము నా మీద నెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నా, అమాయకులు నాకేం తెలుసు. మా వాళ్ళు అందరూ మంచి వాళ్ళే అనుకుంటాను నేను, అంతే కదండి. నన్ను అందరూ ప్రేమిస్తున్నారు అనుకుంటాను. కానీ నా మీద ఏ విధమైన కుట్రపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నారో ఇదంతా నా దేవుడు చూస్తున్నాడు, చూస్తలేడు అని మీరు అనుకొని మీరు మీటింగ్ పెట్టింటారు. ఒక యథార్థవంతుడిగా నేను ఉంటే, లేదా మీరు ఎవరో ఒకరు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఒకరోజు ఎంత సిగ్గుకరమైన విషయం అండి. ప్రియులారా, దేవుని ముందు ఇవన్నీ ఒకరోజు ప్రత్యక్షమైతే అండి, మీకు అర్థం కావట్లేదు. ఎంత సిగ్గు, ఎంత తలదించుకోవాల్సిన పరిస్థితి తెలుసా. అమ్మ, నన్ను ఇంతగా ప్రేమించావు కదా, ఒక అన్నగా, ఒక చెల్లిగా నేను చూశాను, ఒక తల్లిగా నేను చూశాను, ఒక తమ్ముడిగా చూశాను, నా ప్రాణాన్ని, నా సమస్తాన్ని మీకోసం దారిపోయాలనుకున్నాను, నా గురించి ఇటువంటి కుట్రపూరితమైన ఆలోచన చేశారా అని ఆ రోజు మీవన్నీ బట్టబయలవుతుంటే, ఆ రోజు నేను మిమ్మల్ని చూస్తుంటే నా వైపు చూడడానికి మీకు అవకాశం ఉంటుందంటారా? ఇంతగా ఆలోచించారా నా గురించి? ఇటువంటి భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా నా గురించి? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఒక అద్భుతమైన మాట చూస్తారా ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం అండి.
ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడండి. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, వాని వాని క్రియల చొప్పున. మీ క్రియలు రేపు ఒక రోజు బయటపడే దినముంది. ఏమండి, ఒకరోజు మీరు చేసిన క్రియలు, మనం చేసిన క్రియలు ఒకరోజు బయటపడే దినముంది. దేవుని ముందు నిలబడ్డప్పుడు ఈయన బయోడేటా అంతా, ఈయన చిట్టంతా తీసుకురండరా అని దేవదూతలకు చెప్పినప్పుడు ఈయన చిట్టంతా రికార్డెడ్, అంత రికార్డెడ్ అండి. చూస్తున్నాడు దేవుడు. మనం చూడడు అనుకుంటాం. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటా చాలాసార్లు. కొన్ని అద్దాలు ఎలా ఉంటాయంటే, కొన్ని అద్దాలు బ్లాక్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ టైంలో మనకు లోపలలోనూ కనబడరు అద్దాలు, లోపల ఉన్న వాళ్ళు మనకు కనబడరు. కానీ లోపలోనికి మనం స్పష్టంగా కనబడతామండి. లోపల ఉన్న వ్యక్తి మనం చూస్తూ ఉంటాడు. కానీ ఈడేం చేస్తాడంటే లోపల ఎవరు ఉన్నారో మనకు సంబంధం లేదు, ఎవరు చూడట్లేదు అనుకుంటాడు. అద్దం ముందుకు పోతాడు, పని సోకులు కిందికి ముందు చూసుకుంటుంటాడు, దుమ్ముతుంటాడు, ఇలా చేస్తుంటాడు, ఇలా ఇగిలిస్తుంటాడు, ఏదేదో చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు నవ్వుతుంటారు. ఈడేమనుకుంటాడు, నన్ను ఎవరు చూడట్లేదని వేషాలు వేస్తుంటాడు. అది ఎంత వాస్తవమో అదే మీకు నిజంగా చూడండి. దేవుడు కూడా అదేనండి, అలానే చూస్తుంటాడు. ఎవరికి తెలుసు ఈ విషయం? ఆ మహాశక్తి ముందు ఎంత జాగ్రత్త ఉండాలి. ఆ తండ్రికి ఏది ఆయనకు పిల్లరా అడ్డు అంటూ ఏది లేదండి. అంత తేటగా క్లియర్గా ఉందండి. రాత్రి అనేది పగలు అనేది మనకు కానీ దేవునికి అంత క్లియర్గా ఉంటుందండి. ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు. ఎప్పుడూ ప్రతి మనిషి పైన దేవుని నిఘా, దేవుని చూపు ప్రతి మనిషి పైన ఉంటుందండి. ఆయన చెవులు కానీ ఆయన చూపు కానీ ప్రతిదీ ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మన యొక్క పరిస్థితులన్నీ చూస్తూనే ఉంటాడు. కానీ మనకు అర్థం కాక మనం ఏదో చేసేసుకుంటాం, ఏదో అంటుంటాం, ఏదో చేయడానికి పూనుకుంటుంటాం, ఏదో చేసేయాలనుకుంటుంటాం. ఎందుకంటే మనుషులు ఎవరు చూడట్లేదు, మనుషులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ నిర్మానుష స్థలంలో ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు, ఎవరితోనైనా ఏ విధంగా అయినా మసలుకోవచ్చు. ఇప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు, నా భర్త లేడు, నా భార్య లేదు, ఏదైనా చేసేసుకోవచ్చు, ఏదైనా చే అవకాశం ఉంది నాకనే భావంలోనికి వెళ్ళిపోతుంటాం. కానీ తప్పు ప్రేమైన దేవుని వారలారా, చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్తాం. దేవుడు మనతో, మనుషులతో ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఈ ప్రార్థన ఎలా చేయాలి, లేదా అంతకన్నా ముందు ధర్మం విషయంలో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనంలో, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు, నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. ప్రియులరా, నువ్వు చేసింది ఎడమ చేయితో చేయనది, నీ కుడి చేయితో చేయనది ఎడమ చెయ్యి కూడా తెలియకూడదంటే ఎంత జాగ్రత్త ఉండాలి ఒకసారి ఆలోచించండి. ఈ చెయ్యి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకూడదు, ఈ చెయ్యి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకూడదంటే మనం ఏం చేస్తుంటాం ఒకసారి అట్లా చూడండి. తెలియకుండా వాళ్ళను అట్లయితే రహస్యమందు అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ రహస్యమందు చూచుచు అండర్లైన్ చేసుకోవాలి ఆ పదాన్ని. రహస్యమందు చూచుచు
నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు ఆయన చూస్తుంటాడండి. నీవిచ్చింది ఈ చేతికి తెలియకుండా నీవు చేస్తావు. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, అందరికీ కనబడవాలనని చేస్తారండి ధర్మం. కనబడవాలనని చేస్తారు. కనబడాలి, నా పేరు చెప్పాలి, ఇంత వస్తువు ఇప్పించాను, ఇంత వస్తువు తెప్పించాను, ఫలాంది చేశాను, నా పేరు చెప్పకపోయిరి, నా పేరు పలకకపోయిరి, నా పేరు ప్రస్తావనకు రాకపోయాయని మనం అనుకుంటాం. కానీ ప్రియులరా, ప్రతిఫలం మనం ఎప్పుడు పొందుకుంటాం అంటే తెలుసా? ఈ చెయ్యి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకుండాడు, ఈ చెయ్యి ఇచ్చింది ఈ చెయ్యికి తెలియకుండాడు. నేను ఎప్పుడు ఇచ్చినా అనే భావన కొంతమందితో నేను విన్నానండి. బ్రదర్, నాకు ఒక 2000 రూపాయలు ఇచ్చారు, నేను నీకు ఇప్పుడు పరిస్థితులు బాగాలేక ఇస్తున్నానంటే, అరే నేను ఇప్పుడు ఇచ్చానన్నా. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా దేవుని కార్యక్రమాలలో కానీ దేవునికి ఇచ్చే విషయంలో కానీ ఎలా నడుచుకుంటున్నాం, ఎటువంటి జాగ్రత్త కలిగి ఉన్నాం. మనం ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటాము చూడండి ప్రియులారా. ఒకరోజు నీవు చేసిన దీనికి అక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు. నీవు చేసిన క్రియల ఫలితం నువ్వు పొందాలంటే, ఆ క్రియల ఫలితం పొందాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, ధర్మము చేయనప్పుడు రాష్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. ఎందుకంటే రహస్యమందు చూచుచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే, ప్రతిఫలం పొందాలనుకుంటున్నావా? ఇక్కడ పొందాలనుకుంటావా? ఇక్కడ పొందితే అక్కడ నువ్వు ఆ రోజు అడుగుతావు, దేవా పలానా దాని గురించి నేను ఇది చేశాను కదా, దానికి ప్రతిఫలం ఏదంటే, నాయన అక్కడనే పొందుకున్నావు, అయిపోయింది అక్కడనే. ఎక్కడ? అక్కడనే జేజేలు కొట్టారు అందరు తప్పట్లు, వాళ్ళ చేత నీవు ప్రతిఫలం పొందుకున్నావు, అయిపోయింది ఇంకా ఆ రోజే. నేను ప్రతిఫలము ఇవ్వాలన్న ఆలోచనలతో నువ్వు బ్రతకలేదు. ప్రతిఫలం ఎక్కడ దక్కింది? ఏమండి, మనుషుల చేత పొగడబడితే మనకు శ్రమ, మనుషులు నిన్ను పొగిడినేడలా నీకు శ్రమ అన్నాడండి. ఇక్కడనే నన్ను పొగిడేసి ఆహా ఓహో అన్నది అనుకో, ఆ ప్రతిఫలం ఇక్కడనే నేను పొందుకున్నాను. తండ్రి నా ప్రతిఫలం ఏదంటే ఆహా ఓహో అన్న రోజే పొందేసుకున్నావు, అక్కడనే అయిపోయింది, ఇక్కడ లేదు అంటాడు. అప్పుడు నేను ప్రతిఫలం ఇవ్వాలంటే రహస్యముగా ఉండు నిమిత్తము, రహస్యముగా చూచుచున్న నన్ను దృష్టిలో పెట్టుకొని నీ ప్రతిఫలం ఇచ్చేది ఉండే. ఇప్పుడు అంటాడు, ఏమంటున్నాడు చూడండి, ఇది ఒకటైతే నెక్స్ట్ చూడండి, ప్రార్థన విషయంలో ఇలా ఉండాలి ధర్మము. నెక్స్ట్ ప్రార్థన విషయంలో చెప్తున్నాడు చూడండి, 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయుటకు వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నారు అప్పుడే. అబ్బా ఎంత భక్తురాలు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇక్కడ క్లాస్ అవుతుంటుంది, వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు? ప్రార్థన చేస్తుంటారు. ఎంత భక్తురాలు ఈమె అన్న ఆలోచనలోనికి ఎప్పుడైతే వెళ్ళి ఆమెను పొగిడినరో అప్పుడే ఆమె ప్రతిఫలాన్ని పొందేసుకుంది, అయిపోయింది ఇక్కడనే. కానీ ఎవరి దృష్టిలో పడాలి, ఎవరు నన్ను పొగడాలి, ఎవరు చూడాలి, ఆ ప్రతిఫలము నేను పొందుకోవాలంటే ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసే విధానం చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఎప్పుడైనా ఈ పద్ధతిలో మీరు చేయగలిగారా? ఏ పరిస్థితుల్లో వెళ్ళి తలుపేసుకునగలుగుతాం? ఒక భర్త ఏదో అనరాని మాట అంటే తలుపేసుకొని ఒక స్త్రీమూర్తి అల్లాడిపోతుంటే
అనరాని మాట నా భర్త అన్నడే అని తలుపేసుకొని ఏడుస్తుంటదే, మొరపెడుతుంటదే. అది ఎవరు చెప్పరు, ఆమె తలుపేసుకొని ఏడుస్తుంటుంది. ఒక తెలివైనది, ఒక బుద్ధిమంతురాలు, బయటపడకూడదు అన్న ఒక ఆలోచనతో నన్ను అనరాని మాట అన్నాడని తలుపేసుకొని గోజాడుతుంటుంది, అల్లాడిపోతుంటుంది. అది వాస్తవం అనుకుంటే మన కన్న తండ్రి కూడా మాట్లాడుతున్న మాటను మనం చూడగలిగితే, ప్రియులరా, నీవు ప్రార్థన చేయనప్పుడు, అమ్మ 5 కంప్లీట్గా అయిపోయిందా? నెక్స్ట్ 6లోకి రండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, తలుపు తెరిచే, తలుపు వేసా. ఈ పదం నోట్ చేసుకోండి, తలుపు తెరిచే, తలుపు వేసా. వేసుకున్నారా? ఎప్పుడైనా వేసుకున్నారా? చిన్న ఆలోచించండి అమ్మ. తలుపు తెరిచి అన్నాడా, తలుపు వేసి అన్నాడా? తలుపు వేసి రహస్యమందున్న, చూసారా, రహస్యమందు అదృశ్యుడుగా ఉన్న నీ తండ్రి రహస్యమందు చూచుచున్నాడన్న సంగతితో, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, అప్పుడు రహస్యమందు చూచు, అది అండర్లైన్, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూస్తుంటాడు నీ తండ్రి, నా బిడ్డకి ఇది. ఏ బాధలో వెళ్ళి వేసుకుంటావయ్యా? ఎన్ని రాత్రులు లేచిపోయి ప్రార్థన చేశావమ్మా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకాంతంగా వెళ్ళి చేసేవాడండి, ఎవరికి కనబడలే అండి. దాదాపు ఆయన మధ్యరాత్రి టైంలో 3వ ప్రాంతంలో లేచి ఒలివకొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడండి. ఒంటరిగా దూరంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడండి, ఎవరికి కనబడకుండా ఆ తండ్రిని గోజాడేవాడండి. నీవు ఏం చేస్తావు? మంచం కూడికి ఇలా పెడతావు, అలానే పెట్టి 2 మాటలు చేసుకొని రఫనక్కన పరుపు ఎక్కేస్తావు. ఏంటి ప్రార్థన అంటే? నీ దేవుడికి ఎలా ఉన్నావు? భక్తి ఎలా ఉంది? అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది? ఒకరోజు పరిగణలోనికి వస్తాయి కదా తల్లి, ఒకరోజు పరిగణలోనికి వచ్చినప్పుడు ఏం చెప్తావు? ఆ రోజు ఎలా ఉంది నీ బిహేవియర్? ఎలా ఉంది నీ పరిస్థితి? అసలు లోకం చూడట్లేదన్న సంగతి లోకానికి తెలియదు, కానీ ఒక క్రైస్తవుడిగా నీకు తెలియాలే కదా. నా తండ్రి యొక్క నిఘా అడుగడుగున ఉందే, ఏం చేసినా ప్రతిదీ చూస్తుంటాడు, అదంతా రికార్డెడ్ అవుతుంది. నేను ఎలా మసులుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా యథార్థవంతునిగా ఎలా పరిశుద్ధతతో పవిత్రతతో దేవునికి అనిందునిగా ఎలా నేను కనబడే ప్రయత్నం చేయగలగాలని తప్పించి తల్లడిల్లిపోతుండాలనే నీ బ్రతుకు. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఒక పరిశుద్ధమైన ప్రవర్తనతో పవిత్రతతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవాల్సింది పోయి నీ వేషాలు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు అసలు ఏంటండి? పొరుగింటివి, ఇరుగింటివి అన్ని శుద్ధులు వేసుకునే టైం ఇది. ఒకరి గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్న టైం ఇది. నీ గురించే నీవు బాగు చేసుకునే టైం ఇది. ఇది సంపాదించడానికి సమయమా అంటాడు ఎలీషా గెహాజీతో. ఇది నీ గురించి నీవు బాగు చేసుకునే క్రమంలో మన బ్రతికే బాగులేవు, మన పరిస్థితులే బాగులేవు. ఒకరి గురించి ఏలు చూపే టైం కాదు, నీ వైపు చూపుకునే ఏలు. ఎదుటివాని వైపు చూపడం కాదు, నీ వైపు చూసుకోవడం. ఎందుకంటే నీలో ఉన్న నలుసు దూలం. ఎదుటి వాళ్ళలో నలుసుని ఎత్తుకుతున్నావు, కానీ నీలో ఉన్నది ఏంటో తెలుసా? దూలం అంటున్నాడు. ఈ దూలాన్ని పోగొట్టుకోవడానికి నడినెత్తు నుంచి అరికాల వరకు ఉన్న అవయ భాగాలు నీ ఆధీనంలోనికి, ఆత్మ ఆధీనంలోనికి తీసుకురావడం కోసం అపొస్తలుడైన పౌలు, నా శరీరాన్ని వాక్యం చేత నలుగొట్టుకుంటున్నాను, దాన్ని వాక్యపు ఆలోచనలతో కట్టుకుంటున్నాను. నిబంధన చేసే విధంగా నా అవయ భాగాలు వాక్యానికి నిబంధనగా నిలబడడానికి నా అవయ భాగాలను వాక్యంతో నలగొట్టుకుంటున్నానని ఆరాటపడిన భక్తుల జీవితాలను మనం చూస్తాం.
ఏ భక్తుడైనా ఒకరి గురించి మాట్లాడినట్లుగా ఉందండి? మాట్లాడితే రాసేవాడు దేవుడు. రాశాడా? రాయలేదండి. అరే మనకెందుకండి అసలు? ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్గా నా వెనుక అంటే నేను మారుతానండి? నా వెనుక అంటే నేను మారుతానా? నా ముందు వచ్చి నీ ప్రవర్తన ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, నీ ఆలోచనలు ఇలా ఉన్నాయని నన్ను సూటిగా వచ్చి నన్ను అడుగు. అప్పుడు నేను మార్చుకునే అవకాశం ఉంది, బాగుపడే అవకాశం ఉంది. నన్ను బాగు చేసే విధానం అంటే ఇది. ఒంటరిగా ఉన్నప్పుడు నా దగ్గరికి రా, అన్న నీ ప్రవర్తన ఇలా ఉంది, నీ పరిస్థితి ఇలా ఉంది, బాగుండదు, మార్చుకో. పద్ధతితో చెప్పు, మార్చాలన్న ఆలోచనతో చెప్పు, నన్ను కాపాడాలన్న ఆలోచనతో చెప్పు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలన్న ఉద్దేశంతో చెప్పు. ఒకవేళ విన్నడా సరిపా, బాగుపడతాడు. వినకపోతే దేవునికి వదిలేసేయి. నా వెనుక నా గురించి మాట్లాడితే నాకేం తెలుస్తుందండి? నేను బాగుపడతానా? అలానే ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతాను కదా. సరిచేసే విధానం అది. ఒకవేళ చేయాలనుకుంటే ఆలోచించండి ప్రియులరా. ఇంకా ఉపవాసం గురించి అండి ఏం చెప్తున్నాడు? ఎన్నో వచనం చదివామమ్మా? 6 కంప్లీట్ అయింది కదా. 16కి రండి అమ్మా. ఇప్పుడు మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకూడి ఉపవాసం చేస్తారండి చాలామంది. ఈ విషయంలో కూడా చూడండి, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిక్షేమంగా మీతో చెప్పుచున్నాను. అయిపోయింది, పొందేసాను. అక్క ఎందుకో నీ ముఖం నీరసంగా ఉంది. అక్క నీకు తెలియదా ఈరోజు శుక్రవారం? అక్క ఈరోజు నీకు తెలియదా ఆదివారం? నేను ఉపవాసం ఉన్నా. అయ్యో ఉపవాసం ఉంటా? ప్రతి నెల ఉంటా, ప్రతి శుక్రవారం ఉంటా. అక్క ఎంత భక్తులక్క మీరు, ఫలం పొందేసింది, ఫలం పొంది ఉన్నారన్నాడు. ఇక్కడ చెప్పేసిండ్రు. ఎట్లాగా వస్తారండి? ఏంటమ్మా ఇలా ఉన్నావు, ఇలా ముఖం అంతా వికారంగా ఉంది, ఉపవాసం ఉన్నానన్నా నేను. చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలే దేవుడు. ఏంటండి ఉపవాస ప్రార్థనలని బోర్డు పెడతారు, మా చర్చిలో ఉపవాస కోడికలని పేరు రాస్తారు. మరి నాయన ఇక్కడ చెప్పడం కనబడకూడదని అంటే కనబడి పెట్టి మీటింగ్లు పెట్టి వాళ్ళను నిత్య శిక్షలోనికి పంపిస్తున్నారు. ఏమన్నాడండి అసలు? వారు తమ ఫలము పొంది ఉన్నారని నిక్షేమంగా మీతో చెప్పుచున్నాను. ఎక్కడ పొంది ఉన్నారు ఫలం? భూమి మీదనే. ఇంకా అక్కడ ఎక్కడ ఫలం ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రాశమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకోవాలి, తల స్నానం చేయాలి, తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి, ఏమాత్రం కనబడనివ్వద్దు. సూపర్గా కనబడాలి నువ్వు, అంతే. భోజనం కడుపు నిండా తిన్నదానిలా కనబడాలి. ఎవరు కూడా ప్రశ్నించడానికి వీలు లేనంత విధంగా అయ్యో ఈ కారంగా చేస్తుంటాం మనం. అంత సూపర్గా కనబడాలి నువ్వు. ఇంతకుముందు ఎలా ఉన్నావు అలానే కనబడాలి. ఏం నీరసంగా కనబడనియవద్దు. తల అంటుకోవాలి, ముఖం కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదండి సీక్రెట్. నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నానండి, అందుకే ఇలా నీరసంగా ఉన్నానండి. అయితే నీవు ఇప్పుడే పొందుకున్నావు నా ద్వారా ఫలం. నాకు చెప్పేసావు, నేను గ్రేట్ అన్నాను, ఫలం పొందేసుకున్నావు, అక్కడ పోగొట్టుకున్నావు, అయిపోయింది. ఆ రోజు ఉపవాసం వేస్ట్. సరే, అంత జాగ్రత్త మెయింటైన్ చేయాలి. నేను ఉపవాసం ఉన్నా, మీకు తెలుసా? ఎవరికైనా ఉన్నానా? తిన్నుండి అల్లని కడుపు నిండానే తిన్నా, అలానే ఉండాలి. ఉపవాసం కూడా ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ప్రియులరా. దేవుని ఆలోచనలు అద్భుతం ప్రియులరా, చాలా అద్భుతం, చాలా చాలా అద్భుతం అండి. దేవుని ఆలోచనల దగ్గరికి రావాలి, దేవుని విషయాలను తెలుసుకోవాలి. కానీ మన బ్రతుకులు ఎప్పుడో చక్కబడతాయండి.
మనం ఇవన్నీ పాటించగలిగితే ఏ తప్పు చేసే అవకాశము మనకు భూమి మీద బ్రతుకులో ఉండదు. క్రైస్తవుడు నిప్పు, అంతే. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి మరో మాట మాట్లాడావా అది దుష్టుని సంబంధం. అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి వేరే మాట మాట్లాడావా అది దుష్టుని నుంచి వచ్చిన ఆలోచన. ఇంకా ఇస్తంటే ఇయ్యి, లేదంటే లేదు. అవునంటే అవును, కాదంటే కాదు. అంత నిక్కచ్చిగా బ్రతికే యథార్థవంతమైన ప్రవర్తనతో మనం బ్రతకగలిగితే ఆ మహాజీవితం మనకు కాకపోతే ఇంకెవరికి ఇవ్వాలనుకుంటాడు చెప్పండి ప్రియులారా? ఆ దేవదేవుడు, చూచుచున్న దేవుడు, మన కన్న తండ్రి. ఆ చూచుచున్న దేవుడికి నేను ఎక్కడ కూడా కల్మషం లేనిదిగా నా బ్రతుకు కనబడాలి. ఒకరోజు ఆ క్రియలన్నీ బయటపడే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ కూడా భక్తుడు మాట్లాడతాడు. కీర్తనలు 98వ వచనంలో చూడండి, ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు. కీర్తనలు 98వ వచనంలో, మోషే కీర్తనలు 98వ వచనంలో బయటపడతాయి అనడానికి మా దోషములను 8వ వచనం అమ్మ. కీర్తనలు 90వ అధ్యాయం 8వ వచనం చదవమ్మ. ఆయన సన్నిధిని కొట్టునట్లును కాక 90 కీర్తనలు 98వ వచనం అమ్మ. కీర్తనలు 98వ వచనం అమ్మ. మా దోషములను నీవు ఏంటివండి? దోషాలు, దోషపూరితమైన ఆలోచనలు ఎన్ని చేయట్లేదు ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు. అబ్బో చాలా చేసి ఉంటావు. పొలం కడిపోయినప్పుడు అన్నిలు ఉంటారు, ఏదో అనేసి ఉంటావు వాళ్ళను, నాకు తెలుసు అంటావు ఏదో తిట్టింటావు. ఎవడు క్రైస్తవుడు ఉన్నాడు అక్కడ తిడితే? ఇంట్లో ఎన్నో అనింటావు, ఎన్నో ప్రవర్తించింటావు, భార్యతో అనింటావు. ఎందుకు క్రైస్తవులు లేరు? భర్తతో అనింటావు. ఎవరు లేరు క్రైస్తవులు ఇంట్లో? ఇంటే పిల్లలు వింటారు, వినకోకో. చెప్తారా వెళ్ళి సంఘస్థులకు? పిల్లలు చెప్తారమ్మా? పిల్లలు ఏదైనా తిడతా, ఏదైనా అంట, నేను ఇలానే ఉంటా, నేను అలానే అంటా. ఇద్దరు అనుకుంటుంటారు, ఇద్దరు ప్రవర్తిస్తుంటారు. బయటికి వెళ్ళినప్పుడు, సమాజంలోనికి వెళ్ళినప్పుడు, అన్యుల దగ్గర ప్రవర్తిస్తున్నప్పుడు ఎన్ని దోషపూరితమైన ఆలోచనలు మన బ్రతుకులో ఉండొచ్చు. ఇవన్నీ మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. ఎవరెదుట ఉన్నాయంటే ఇవన్నీ అక్కడ రికార్డెడ్ ఫైల్ అన్నీ నోటెడ్. ఎందుకు? రేపు నిలబెట్టాలి కదా. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? ప్రతిదీ రికార్డ్ అయింది. పెట్టు పేర్సు. ఇంకోటి వచ్చింది ఫైలు, ఇంకోటి వచ్చింది. ఇదో మా దోషములను నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. రహస్యంగా ఎన్ని చేస్తున్నావో అబ్బో చెప్పలేము. అవి రహస్యంగా ఎన్ని చేస్తామో మనకే ఊహించలేమండి. ఆ రహస్యం అందు ఏ ఊహల్లోకి తేలిపోతుంటావో అదే నీ ప్రవర్తన. ఏ ఉన్నది కాదు నీ ప్రవర్తన, అది అసలైన ప్రవర్తన. రహస్యమందు ఎటువంటి ఆలోచనలతో ఉంటావో అది నీ ప్రవర్తన. ఈడ ఉన్న ఒక గంట ప్రవర్తన కాదు. అరే మన దోషమును దేవుని ఎదుట ఉంచుకుంటున్నాడు అంటే ఎందుకు ఉంచుకుంటున్నాడు? ఆయన దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాడు? ఒకరోజు బయటికి తీస్తాడు. ఇవన్నీ తెలుసా నీకు? ఇప్పుడు ఏం చెప్తావు జాన్? ఏం చెప్తావు? నా వైపు చూసుకుంటూ నేను నీ వైపు చూస్తుంటే ఏముంటుంది? అన్నను నేను ఇలా అన్నా, నేను జాన్ వైపు చూస్తుంటే ఎలా ఉంటుంది? ఆ రోజు నిలబడితే రేపు విమర్శ దినం ఉందండి. ఏం ఆ రోజు ఎక్కడ పెట్టుకుంటాం తల? ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నాం? ఒక సంఘస్థులు, ఒక కుటుంబంగా కనబడుతున్నాం. ఎలా ఉండాలని ప్రవర్తించాలనుకుంటున్నారు మీరు? అసలు ఎలా బ్రతకాలో చెప్పండి, ఎలా బ్రతుకుదని చెప్పండి. ఆ మహాదేవుడికి దొరకకుండా ఎటువంటి పవిత్రమైన జీవితాలు కట్టుకోవాలి? కలంకం లేని రక్తంలో కడగబడి
మన పాపపు ఇష్టమైన ఆలోచనల నుంచి మన బ్రతుకులను పునీతం చేసుకోవడానికి యేసు రక్తాన్ని ఎక్కించుకున్నామే. ఆ రక్తం ప్రవహించట్లేదా మనలో? నరనరాలలో ఆ రక్తం ప్రవహించట్లేదా? ఆ వాక్యం నరనరాలలో ప్రవహించట్లేదా? నరనరాలలో ఇంకిపోవట్లేదా? నీ హృదయ తలంపులలో ఆ వాక్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నావా? ఎందుకు అలా తయారయ్యావు? ఒకప్పుడు అంటే అలా ఉన్నావు, ఒకప్పుడు జీవితం అంటే అలా ఉంది. దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డావు కదా, దేవుడి దగ్గర కన్నీరు మున్నెరై, దేవా ఎంత ఘోర పాపినని, భయంకరమైన పరిస్థితిలో నీ బ్రతుకు. ఒక దావీదు ఒకనొక సందర్భంలో భయంకరమైన పరిస్థితుల్లోనికి తన జీవితం వెళ్ళిపోయింది. వసంతకాలంలో రాజులు యుద్ధం చేయవలసిన టైంలో సాయంకాలం వేళ బిల్డింగ్ ఎక్కి అలా తిరుగుతున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూశాడండి. ఒక అందమైన స్త్రీని చూశాడు. ఆ స్త్రీ కావాలనుకున్నాడు. రాజు చక్రవర్తి కోరిందల్లా అనుభవించే అధికారాలు ఉన్నవాళ్ళు. రాజు కోరుకుంటే దెబ్బలు తక్కువనా, దెబ్బలకు కొదవనా అన్నట్లు ఏ విధంగానైనా ఎవరి ద్వారానైనా తెప్పించుకోవచ్చు. చూసిండు, నచ్చింది, మోహించాడు, ఎవరినో ఒకరి ద్వారా రహస్యంగా తెప్పించుకున్నాడు, అనుభవించాడు. కామ్గా తిరుగుతున్నాడు, ఏం తెలియనోని లేక. తినేసిండు, ఏం తెలియనోని లేక తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎవరు చూశారు? ఇది చూడట్లేదు అనుకున్నాడు. ఎరాన్ని ఎవరు చూడలేదు రాజ్యంలో అనుకున్నాడు. ఏ సైనికుడు చూడలేదు అనుకున్నాడు. రహస్యంగా తెచ్చుకున్నాడు, చేసేసిందల్లా చేసేసిండు. అప్పుడు దేవుడు 12వ అధ్యాయము 2 సమూయేలు 12వ వచనాన్ని మనం చూడగలిగితే, సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా, చదవండి. పగటియందు నీవు ఈ కార్యము చూసారా ఎలా చేసిందంటే, ఈ కార్యము రహస్యముగా చేసితివి. ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోరని రహస్యంగా చేసితివి. కానీ నీవేమో రహస్యంగా చేసినావు, రహస్యంగా తెప్పించుకొని రహస్యంగా చేసావు ఈ పని. కానీ నేను చేసేది చూడు ఇప్పుడు ఎలా ఉంటుందో నీకు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు అందరూ చూచుచుండగా పగటి అందే నేను చెప్పిన దానిని చేయించునని దేవుడు అన్నాడండి. తన సొంత కొడుకు వలన, అబ్షలోము వల్ల ఇశ్రాయేలు ప్రజల ఎదుటనే తన యొక్క ఉపపత్నులను పట్టపగలు అందరి ముందు కూడడం అనేది ఎంత ఘోరంగా అసలు చచ్చిపోయాడండి. ఆ స్థితి చూసి, ఆ జరిగిన సంఘటన చూసి. కానీ దేవదేవుడు కరుణించాడండి. బొర్రుమని విలపించి, ఎంత ఘోర పాపం చేశాను దేవా, చూచుచున్న దేవుడు అన్న సంగతి మరిచి నేను తప్పు చేశాను మహాప్రభని, ఘోర పాపం అని కన్నీరు మున్నీరై విలపించి పశ్చాత్తాపడ్డాడండి. చేసిన నేరానికి ఫలితాన్ని అనుభవించిన వాడు దావీదు. పట్టపగలే ఇశ్రాయేలు ముందు నీవు చూస్తావు, నీవు రహస్యంగా చేసావు, కానీ పట్టపగలే నీ ముందు నీ భార్యలను ఒకడు కూడుతాడు. ఏంటి అసలు, ఎంత ఘోరం చూసా. ఏం తెలియను లేక తిరుగుతున్నాడు. ఒక ప్రవక్త ద్వారా వెళ్ళి ఒక ఉపమానాన్ని చెప్పించి
12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది అది ఉపమానం. అదే అధ్యాయంలోనే ఆ ఉపమానం చెప్పించిన చాలా వద్దు, మనకు టైం లేదు. ఆ ఉపమానంలో అది చెప్పిన తర్వాత అర్థమైతే దానికి అది నీవే అన్నప్పుడు ఆ తప్పిదం చేసింది ఎవడో వాడిని మరణశిక్షకు విధించాలన్నప్పుడు అది చేసిన తప్పు నీవే అన్నప్పుడు ఎంత విలపించాడంటే బొర్రుమని విలపించి కన్నీరై మున్నీరై విలపించి ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత తల్లడిల్లిపోయాడంటే అంత తల్లడిల్లిపోయాడండి. దేవా, ఇంకా తప్పు తప్ప తన జీవితంలో ఏ రోజు కూడా తప్పు చేయనివాడుగా బ్రతికాడండి. దావీదు చాలా ఉన్నతంగా బ్రతికాడండి. అదొక్క విషయంలో తప్ప, ఊరియా భార్య విషయంలో తప్ప, ఊరియా భార్య విషయంలో తప్ప ఇంక ఏ విషయంలో దేవుడికి ఎక్కడగా మచ్చరనేయకుండా బ్రతకగలిగాడండి. ఎందుకంటే దాని వెనకాల ఎంత పశ్చాత్తాపడ్డాడో. దేవుడు ఒక ప్రవక్త ద్వారా తప్పు దిద్దుకోమని చెప్పినప్పుడు దిద్దుకునే స్థితిలోనికి వెళ్ళాలి తప్ప, బ్రతుకును బాగు చేసుకునే పరిస్థితిలోనికి వెళ్ళాలి తప్ప, అదే బ్రతుకులో పొల్లాడే పరిస్థితిలోనికి మనం వెళ్ళకూడదు. దిద్దుకోవాలి తప్పు. వాక్యము తప్పు దిద్దుతుంటుంది. వాక్యం నీ బ్రతుకును చూపిస్తుంటుంది. వాక్యం నిన్ను పొడుస్తుంటుంది. అప్పుడు సరిదిద్దుకునే అవకాశంలోనికి వెళ్ళాలి తప్ప నన్నే అనే ఒక భావనలోనికి వెళితే నీకు పశ్చాత్తాపం అనేది దొరకదు. వాక్యము నిన్ను బాగు చేయడానికి, నిన్ను సరిచేయడానికి చూస్తుంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చాము? మన రోగాలను తీసేసుకోవడానికి. హాస్పిటల్కి ఎందుకు వెళుతాం? రోగాలను తీసేసుకోవడానికి. రోగాలతో మళ్ళీ హాస్పిటల్ నుంచి రావడానికి కాదు. ఇక్కడ వచ్చేది మనం రోగాలను తీసేసుకోవడానికి. పశ్చాత్తాపడి మన యొక్క బ్రతుకులను సరిదిద్దుకోవాలి. దేవుని వాక్యం మనల్ని దిద్దుతున్నప్పుడు దిద్దుబాటులోనికి మన బ్రతుకులను నడిపించుకునే ప్రయత్నంలోనికి వెళ్ళాలి తప్ప మళ్ళా చేసిన తప్పు చేసే పరిస్థితుల్లోనికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ప్రేమైన దేవుని వారలారా, కానీ చూడలే అనుకున్నాడు. కానీ ఎంత ఉన్నతమైన ఆలోచనలు అండి దేవుడి అసలు ఆలోచిస్తే ప్రియులారా మతిపోతుందండి. ఆ దేవుని ఎదుట ఎలా చేయగలుగుతాం చెప్పండి? ఎలా ఉండాలో చెప్పండి? ఎలా నడవాలో చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలోనికి ఎలాంటి ప్రేమైన దేవుని వారలారా, ఎక్కడున్నా ఎందున్నా ఒక యథార్థమైన ఉన్నతమైన విలువలతో జీవితాన్ని మన దేవునికి కనబరుచుకుంటూ ఆ దేవదేవుడిని ఎప్పుడూ తలదించుకునే విధంగా తలవంపుల పని చేయడానికి ఉండకూడదండి. మన దోషాల యొక్క చిట్టా పెరగకూడదు దేవుడి దగ్గర. మన దోషములు దేవుని ఎదుట ఉండకుండా చూసుకోవాలి. అంత జాగ్రత్త పడాలి, అంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ప్రియులారా, ఇంకేమంటాడో తన గురించి. 23వ అధ్యాయం 24వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? నాకు కనబడకుండా రహస్యముగా ఎవడైనా దాగగలవాడా? ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశములై అంతటా ఉన్నవాడను కానా? ఎక్కడెళ్తావు? ఎక్కడ ఉంటావు? ఎక్కడ తప్పించుకుంటావు? ఏ చీకటిలో, ఏ రహస్య స్థలాలలో నువ్వు సీక్రెట్గా ఏమి జరిగించగలవు? ఎక్కడెళ్ళినా నేను. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఒకరోజు విమర్శలోనికి రాబోతుంది నీ బ్రతుకు. ఒకరోజు దొరికిపోయే అవకాశం ఉంది. ఒకరోజు నిన్ను పట్టుకునే అవకాశం ఉంది. ఒకరోజు నా చేతులకు దొరుకుతావు. అది ఎప్పుడు తెలుసా? మరణం పిలుపుతో శరీరం వదిలిన మరుక్షణమే. ఆ క్షణంలో దేవుని ముందు నిలబడే అవకాశం లేని, తలెత్తుకోలేని భయంకరమైన ఆ మహారౌద్రుడుగా ఉన్న దేవుడి ముందు నీ పరిస్థితి ఎలా? జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట బహు భయంకరం. ఇలాంటి ప్రవృత్తితో నీ బ్రతుకును నడిపించుకునే ప్రయత్నంలోనే ఉంటున్నావు. యోబు గ్రంథం 12:22 వచనంలో, యోబు గ్రంథం 12:22 వచనం, చీకటిలోని రహస్యములను ఆయన
బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. చీకటి సంబంధమైన విషయాలు ఏవైనా అవి ఆ రహస్యములు ఏవైతే ఉంటాయో అవి బయలుపరుస్తాడు, బయటికి తీసుకొస్తాడు. అవి వెలుగులోనికి వచ్చేస్తాయి, ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది. నీ వల్ల కాదు, నీవు తప్పించుకోలేవు. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన సంఘటన మనం చూడగలిగితే ఈ సందర్భంగా నిజంగా భక్తులు ఇంత ఉన్నతంగా బ్రతికారా, ఇంత ఉన్నతంగా ఆలోచించగలిగారా? ప్రియులారా, ఆదికాండము 39వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి ప్రియులారా. యోసేపు సందర్భాన్ని మనం ఆలోచిస్తే యోసేపు సందర్భాన్ని ఆలోచిస్తే 39 ఆదికాండము 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరున్నా అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఏమండి, పోతిఫారు భార్య ఎప్పటి నుంచో అతని మీద మనసు పడ్డదండి. యవనస్తుడు, సుందరుగా ఉన్నాడు, అందగాడు, అతను అనుభవించాలనుకుంటుంది. కానీ ఇక్కడ యోసేపు ఆ ఒంటరిగున్న స్త్రీ దగ్గరికి కావాలని ఆ రూమ్లోనికి వెళ్ళలేదండి. ఏమండి, ఇప్పుడు ఇంట్లో ఎవ్వరు లేరు, ఒక అందమైన స్త్రీ ఇంట్లో ఉంది అన్నప్పుడు, ఇంట్లో ఎవరు లేని సందర్భంలో అవసరం లేకున్నా అవసరంగా వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నిస్తాం. అప్పుడు ఎలాంటి సంభాషణ ఉంటుంది? ఎలా మాట్లాడతావు ఒంటరి ఉన్న స్త్రీతో? ఊహించుకో, ఒక ఒంటరి ఉన్న స్త్రీతో ఎలా ఉంటుంది నీ బిహేవియర్? గొప్ప ఆపర్చునిటీ, ఇక ఈ అవకాశం మళ్ళీ రాదు అనే ఒక ఆలోచనలో ఉండిపోయే మహానుభావులు కూడా లేరండి. కానీ ఇతడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి ఏదో కల్పించుకొని వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళాడో చెప్తున్నాడు చూడండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద, ఆ స్త్రీ కొరకు వెళ్ళలేదండి, తన పని మీద అలవాటుగా ఏ పని అయితే ఉందో ఆ పనిని, ఆ ఇంట్లో ఒక పని ఉంది, ఆ పని నిమిత్తం అతని ఇంట్లోకి వెళ్ళాడండి. ఉద్దేశపూర్వకంగా మాత్రం వెళ్ళలేదండి. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరూ లేరండి, అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఎవరైనా ఒక మగాడు ఒక అందమైన స్త్రీ పట్టుకున్నప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉండే సమర్థత నీలో ఉందా? ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఎవరు లేని టైంలో ఆ నిర్మానుష్య స్థలంలో నిన్ను అటువంటి అవకాశంలోనికి నిన్ను కోరినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉండగలిగే ఒక పురుషుడు, స్త్రీ ఎవడైనా నిలుపుకునే సామర్థ్యత ఉన్నవాడు ఎవడు? ఎంత గొప్పగా బ్రతికాడు తెలుసా ప్రియులారా! అసలు పరలోకమందున్న నా తండ్రి, రాష్ట్రమందున్న నా తండ్రి, అదృశ్యుడుగా ఉన్న నా తండ్రి చూస్తున్నాడన్న సంగతితో ఆ రోజే భక్తుడికి అర్థమైపోయి ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియమైన దేవుని వారలారా. 9వ వచనంలో, ఇటువంటి పరిస్థితుల్లో మన బ్రతుకులు ఎలా ఉంటావో మీరు ఊహించుకోండి. కానీ ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునానని తన యజమాని భార్యతో అనెను. ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేసేదనా?
చూచుచున్న నా దేవుడికి ముందు ఇంత ఘోరమైన నా పాపం నేను ఎలా చేయగలుగుతా, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను అని బట్టలు వదిలిపెట్టి పారిపోయాడండి. ఇదండి భక్తుల జీవితాలు, ఇదండి భక్తుల జీవితాలంటే. ఇలా ఉండాలి ప్రేమ దేవుని వారలారా భక్తుల జీవితాలు. ఇంత ఉన్నతంగా భక్తుల జీవితాలు ఉన్నాయండి ఆ రోజుల్లో. ఆ పరిస్థితుల్లో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించండి ప్రియులారా. ఎలా ఉండగలుగుతామండి అసలు. ఇంకో సందర్భాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఇంకో సందర్భాన్ని చూడగలిగితే మత్తయి సువార్త తీయండి అమ్మా, 4వ అధ్యాయము, క్షమించండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదవండి తల్లి. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త పర్యటనలో వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అప్పుడు ఏం జరిగింది చూడండి. అక్కడ ఒక యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి నీటిని యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి దగ్గర కూర్చున్నాడంటండి. అప్పటికి ఇంచుమించు మధ్యాహ్నం టైం అండి. సమరయ స్త్రీ ఒక్కతే ఆ బావి దగ్గరికి నీళ్ళు చేదుకోవడానికి వచ్చిందండి. ఆ తర్వాత శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులు ఆహారం తీసుకోవడానికి వెళ్ళారండి. ఆ బావి దగ్గర స్త్రీ, ఆ బావి దగ్గర ఒకే స్త్రీ ఉంది, ఎవరు లేరు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు, శిష్యులు ఆహారానికి వెళ్ళారు. ఆ సందర్భంలో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? ఒక పురుషుడుగా ఒక స్త్రీగా ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ఆమె దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడతాడు? అప్పటికే ఆమె పరిస్థితి బాలేని పరిస్థితి. ఆమె 5 మందిని కదా పెనిమిటిలు, ఇప్పుడున్నవాడు వాడు కాడని, అటువంటి సాంగత్యంతో ఉన్న ఒక స్త్రీతో ఎలా బిహేవ్ చేస్తాం, ఎలా ఉంటాం ఒకసారి ఆలోచిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే ఉన్నాడు, సమరయ స్త్రీ ఒక్కడే ఉన్నాడు. అటువంటి సందర్భంలో నీవు నేను ఉంటే మనం ఏం మాట్లాడతాం? ఒక క్యారెక్టర్ లేని స్త్రీగా అక్కడ ఉంది. అటువంటి ఆమెతో ఎలాంటి బిహేవియర్ ఉంటుంది? ఒక పురుషుడిది లేదా ఒక స్త్రీదైనా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను ఏమన్నాడు తెలుసా? 21వ వచనంలో ఏమన్నాడు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది. ఏమన్నాడు తెలుసా ప్రియులారా? అమ్మా అన్నాడండి. ఒక పరస్త్రీని అమ్మా అని సంబోధించగలిగితే, ఒక పరస్త్రీని తల్లిగా నువ్వు చూడగలిగితే తప్పు చేయలేవు. ఒక పరస్త్రీని తల్లిగా చెల్లిగా చూడగలిగితే నువ్వు తప్పు చేసే అవకాశం లేదు. నోటికి వస్తే ఎలా అంటే అలా మాట్లాడుతుంటారండి. కానీ నోటెమ్మడి ప్రతిసారి అమ్మాని సంబోధిస్తున్నాడు. అమ్మా అనే పదం వచ్చిందంటే, అమ్మా అనే పిలుపుతో మనం ఒక స్త్రీని పిలిచామంటే తప్పు చేసే అవకాశం లేదు. తప్పు చేసే అవకాశంలోనికి వెళ్ళలేము. ఎందుకంటే అమ్మ, తల్లి, ఒక చెల్లి అనే భావనలోనికి వెళ్ళిపోతాం ప్రియులారా. అటువంటి సంబోధన మనం చేయగలగాలి. అటువంటి ఆలోచన, అటువంటి దృక్కోణంతో మనం చూడగలగాలి ప్రేమన దేవుని వారిలో. ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ ఎటువంటి ఉద్దేశాలతో సమాజంలో ఉన్న మనుషులు మనం చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే రహస్యమందున్న తండ్రికి మనం ఒకరోజు లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు, పరిచయులు యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ పరిస్థితుల్లో నీవేం చెప్తావు అన్నప్పుడు
పాపం చేయనివాడు ఎవడైనా సరే రాళ్ళతో కొట్టండి అని చెప్పాడు. ఆ తర్వాత ఏం మాట్లాడాడో తెలుసా? అమ్మా, ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా అని చెప్పి అమ్మాని, ఒక వ్యభిచారంతో ఉన్న స్త్రీని అమ్మాని సంబోధించి అమ్మా అనే మాటలోనే ఆమె యొక్క మానసిక ప్రవృత్తిని మార్చాడు. ఇంకోసారి ఆమె పాపంలోనికి వెళ్లకుండా చేశాడు. ఒక సమరయ స్త్రీ కూడా ఆమె జీవితాన్ని మార్చుకునేటట్లుగా అమ్మా అన్న చల్లటి ఆ మాట ద్వారా ఆమెలో మానసిక ప్రవృత్తికి మార్పుకు గురయ్యి ఆ చల్లని మాట ఆమె బ్రతుకును మార్చగలిగింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని కావచ్చు, ఒక సమరయ స్త్రీని కావచ్చు, అమ్మా అన్న మాటలో మానసిక ప్రవర్తనను కోరుకున్నది. అమ్మా అని సంబోధించేవాడు ఎవడున్నాడు ఈరోజు? స్త్రీని కళ్ళ ముందు కనబడుతున్న ఒక స్త్రీని, యవ్వన స్త్రీని అమ్మాని సంబోధించే స్థితి నీకు రాగలుగుతుందా? ఒక స్త్రీని ఒక చెల్లి, ఒక తల్లిగా చూసే స్థాయికి నువ్వు వెళ్ళగలిగినప్పుడు ఏ ఘోర పాపము, ఏ దుష్కార్యము చేయడానికి అవకాశం లేదు. ప్రేమన దేవుని వారలారా, ఒకసారి ఆలోచించండి. యవ్వన దశలో ఉన్న యోసేపు ఆ పరలోకమందున్న నా తండ్రి చూచుచున్నాడు. ఆ చూచుచున్న దేవుని ముందు ఈ ఘోర పాపాన్ని నేను ఎలా చేయగలిగాను? ఎంత గొప్ప అవకాశం, ఎంత ఆపర్చునిటీ అండి. ఒక యవ్వన దశలో ఉన్న యవ్వనస్తుర్ని ఒక స్త్రీ కోరి కావాలని కోరుకుంటే ఆ టైంలో, ఎవరు లేని టైంలో ఏదైనా చేసే అవకాశం ఉన్నా ఎలా పారిపోయాడు? ఆ దేవుని ముందు ఈ ఘోర పాపాన్ని నేను ఎలా చేయగలను? నా వల్ల కాదు, నేను చేయలేను, ఈ పాపాన్ని నేను మూటగట్టుకోలేను, నా తండ్రికి తలవంపులు తీసుకురాలేను అని రాశమందు నా తండ్రి చూచుచున్నాడన్న సంగతితో పారిపోయాడే కానీ పాపాన్ని అంటించుకోలేదండి. ఇటువంటి ఆలోచనలతో బ్రతకగలిగితే మన జీవితాలు ఎంత గొప్పగా ఉన్నతంగా ఉంటాయి ప్రేమైన దేవుని వారలారా. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, ఒకరోజు రేపు మనం అంతా దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలి. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఏం జరగబోతుందో ఒక రోజు ఇవన్నీ బయటపడితే ఆ రోజు మనం తలలో ఎక్కడ పెట్టుకునగలుగుతాం? ఎలా నిలబడగలుగుతాము? ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఊహించుకున్నావా నా గురించి? ఇలా ఊహించుకున్నావా? ఇలా ఆలోచించావా? మనసులో ఊహించుకుంటేనే పట్టుకుంటాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు తన హృదయంలో వ్యభిచారం చేసినవాడు, పురుషుడు కానీ స్త్రీ కానీ. ఇవన్నీ రేపు బయటపడితే ఎలా నిలబడగలుగుతాం అక్కడ మనం? 16వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు 2:16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను, చూసారా? ఇప్పుడు అన్నీ మనం ఏవైతే రహస్యంగా జరిగిస్తలేము, ఈ రహస్యములను విమర్శించు దినమందు, విమర్శలోనికి వస్తాయంట. విమర్శించు దినమందు అంటున్నాడండి. ఒకరోజు ఈ రహస్యాలన్నీ యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శ దినం ఉంది. ఒక విమర్శ దినం ఉంది. విమర్శ దినమందు ఇలాగూ జరుగును. విమర్శించే దినం ఉంది. విమర్శలోనికి వచ్చే దినం ఉంది. ఒకరోజు శరీరం వదిలిన మరుక్షణమే దేవుడి ముందు మనం నిలబడగలిగే స్థితి మనకు ఉంటుందా ప్రేమైన దేవుని వారలారా? ఒక్కసారి ఆలోచించి మంచి ఆలోచనలతో, మంచి ఉద్దేశాలతో, మంచి ప్రవర్తనతో, మంచి ఆలోచనలతో, పవిత్రమైన ఆలోచనలతో, స్వస్థ బుద్ధితో ఉన్నతంగా నీవు దేవునికి సమర్పించుకో. నీ క్యారెక్టర్ గురించి నీవు ఆలోచించుకో. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి, మనల్ని మనం బాగు చేసుకోవడానికి అవకాశం లేని, టైం చాలని పరిస్థితుల్లో మనం ఉన్నాం ప్రేమైన దేవుని వారలారా. మన బ్రతుకులే బాలేవు, మన జీవితాలే బాలేవు. మనమే దేవుని కోసం ఇంకా ఎన్నో చేయవలసిన సాహసోపేతమైన కార్యక్రమాలు, ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు మన బ్రతుకులో ఇంకా ఎన్నో ఉన్నాయి. మన బ్రతుకును సరిపెట్టుకుంటూ, ఒకవైపు పవిత్రత, పరిశుద్ధతో జీవితాన్ని కాపాడుకుంటూ, ఇతరులకు వాక్యం చెప్పుకుంటూ, దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటూ చేయడానికే మనకు తీరిక, అవకాశం, సమయం లేదు.
ఇటువంటి పరిస్థితుల్లో బయటికి బయట ఎలా ఉండగలగాలి, ఎలా ఉంటే నీ బ్రతుకు నా బ్రతుకు బాగుంటుందని ఆలోచన చేసుకునే అవకాశం మన గురించి ఆలోచించడానికి ఏ టైం లేదే. ఇక బయటి వాళ్ళ గురించి ఆలోచించడానికి మనకెక్కడిది ప్రేమ దేవుని వారు తీరిక. ఆలోచించండి ప్రియులారా. ఒక మంచి నిర్ణయం అనేది తీసుకునకపోతే, ఒక తీర్మానం అనేది తీసుకునకపోతే మన బ్రతుకులు మారవండి. వాక్యం అలవాటు పడిపోతే ప్రేమైన దేవుని వారలారా, వాక్యము మనల్ని దిద్దుతుంటుంది, మనల్ని కట్టుతుంటుంది. మనల్ని ఎప్పుడైతే వాక్యము దిద్దడానికి ప్రయత్నిస్తుందో, మనం దిద్దుబాటులోనికి ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు రోజు మనలో పరివర్తన అనేది ప్రారంభమవుతుంది. అది క్రియరూపం దాల్చగలగాలి. వాక్యము మన యొక్క హృదయ లోతులోనికి వాక్యం ప్రవేశిస్తున్నప్పుడు, కరెంటు ఫ్యాన్లోనికి వెళ్ళినప్పుడు ఫ్యాన్ తిరగడం ప్రారంభం అవుతుంది. వాక్యం మన యొక్క హృదయ లోతులోనికి వెళుతున్నప్పుడు కార్యరూపం దాల్చాలి. మన యొక్క శరీర రూపకంగా మన క్రియలు కనబడాలి. వాక్యం మన యొక్క హృదయంలోనికి వెళ్ళినప్పుడు వాక్యం యొక్క క్రియలు శరీర రూపకంగా కనబడగలిగినాడు. వాక్యం నీలో నాలో ఉంది, పనిచేస్తుంది అని అర్థమైనట్లు ప్రేమైన దేవుని వారలారా. అలా జరగనప్పుడు ప్రియులారా, ఫ్యాన్ ఖరాబ్ అయినట్లే. ఫ్యాన్లోకి కరెంటు వెళ్ళినా ఫ్యాన్ తిరగట్లేదంటే ఫ్యాన్లో ఏదో ఫాల్ట్ ఉంది. కరెంట్ వెళ్తుంది, ఫ్యాన్ తిరగట్లేదు. అయితే ఫ్యాన్దే ఫాల్ట్, కరెంట్ ఫాల్ట్ కాదు. వాక్యం వెళ్తుంది, అయినా క్రియలు కనబడట్లేదు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆలోచించినట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా దేవుని కోసం ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుందాం. అదృష్టుడుగా ఉన్న దేవదేవుడు చూచుచున్న దేవుడు అని, ఆ చూచుచున్న దేవుడికి ఎక్కడగా నేను దొరకకుండా, ఎక్కడగా నేను పట్టుబడకుండా ఆ దేవదేవుని ముందు, ఆ దేవదేవుని పాదాల ముందు పరిశుద్ధత, పవిత్రతతో కూడుకున్న బ్రతుకుతో ఆలోచనలతో నా జీవితాన్ని నేను కట్టుకుంటాను, నా కుటుంబాన్ని కట్టుకుంటాను, నా భార్య పిల్లలతో నా యొక్క జీవితాన్ని ఉన్నతమైన ఆలోచనలతో తీర్చిదిద్దుకుంటానన్న ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని బ్రతకవలసిన అవకాశం మన మీద ఎంతైనా ఉంది ప్రేమైన దేవుని వారలారా. అట్టి ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగినాడు, అట్టి ఆలోచనలోనికి మన జీవితాలను తీసుకుపోగలిగినాడు, మన బ్రతుకులు మార్పులోనికి వెళుతాయి. అట్టి ఆలోచనలతో మనం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.